ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భద్రత భరోసా వచ్చిందని మంత్రి సత్యప్రసాద్ అన్నారు. పెట్టుబడిదారులను ఆహ్వానించేలా ఒక సానుకూల వాతావరణం ఏర్పడిందని అన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఎమ్మెల్యే పల్లా, ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడారు. లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుని అలాగే గౌరవ అశోక్ గజపతిరాజు గారు, ఎందుకంటే వారి యొక్క పూర్వీకుల నుంచి వచ్చేటువంటి అనువంశిక చైర్మన్ కాబట్టి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారి యొక్క అనుమతితో దాదాపుగా 500 ఎకరాలు అంటే 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి 12,000 ఇల్లుల దాకా రెగ్యులేట్ చేసే ఒక ప్రక్రియ. దానిపైన నిజంగా విశాఖపట్నం పంచగ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందంతో ఉండాలి. దాని పెద్ద ఎత్తున మా నాయకులు కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో కూడా తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దానికి మరి ఒకసారి రాజావారి కుటుంబానికి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అలాగే గ్రామస్తుల ద్వారా కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే ఎప్పటి నుంచో ఉన్నటువంటి గత ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం 2014-19లో దాదాపుగా 70,000 మందికి మేలుకు అంటే మంచి జరిగే విధంగా 296 జియో ఇచ్చారో దాంట్లో దాదాపుగా గత ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళకి సానుకూలంగా స్పందించలేదు. ఎక్కడ కూడా వాళ్ళకి ప్రాపర్ కన్వెన్స్ డీడీ ఇవ్వలేదు, ఎలిమినేషన్ రైట్స్ ఇవ్వలేదు. దానిపైన కూడా మా ఎమ్మెల్యే అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని గతంలో రిక్వెస్ట్ చేయడం జరిగింది. మొన్న క్యాబినెట్లో కూడా ఏదైతే మేము డిస్కస్ చేశామో 0 నుంచి 150 యార్డ్స్ ఉన్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తా ఉన్నామో 150 యార్డ్స్ నుంచి 300 ఉన్నటువంటి వాటికి 15% ఏదైతే ఇస్తానో దాని ప్రకారంగా ఇది కూడా చేయాలి. కాకపోతే వీటికి మాత్రం ఇప్పటి నుంచి 2 సంవత్సరాలు కాకుండా 2016-17లో ఇచ్చారు కాబట్టి ఆ డేట్ మీదనే వారికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి అందరూ కోరడం జరిగింది. దానికి కూడా సానుకూలంగా స్పందించారు. నిజంగా విశాఖపట్నం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రేమ, ఎందుకంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల మీద ప్రేమ ఉంది. కాకపోతే ఇచ్చిన హామీలు కూడా ఎప్పుడు కూడా గవర్నమెంట్ మారినా కూడా గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు కొన్ని సానుకూలంగా స్పందించారు. అప్పుడు 2017లో మేము ఇచ్చినటువంటి పట్టాలని కూడా కన్వెన్స్ డేట్ 2 yearsలో ఇవ్వాలి అని చెప్పి రాసి ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం ఇవ్వకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. అందుకనే ఇప్పుడు రాగానే ఎమ్మెల్యేల కోరిక మేరకు ఆ 70,000 పట్టాలు ఏదైనా అందరికి కూడా ఇమ్మీడియట్ అంటే ఓల్డ్ డేటెడ్ కిందనే ఆ రోజు నుంచి ఎఫెక్ట్ అయ్యే విధంగానే ఆల్ రైట్స్ ఇచ్చే విధంగా కూడా చూస్తూ ఉన్నారు. అలాగే యుఎల్సి కూడా ముఖ్యంగా, ఎందుకంటే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్య. యుఎల్సీలో ఉన్నటువంటి ఎక్సెస్ ల్యాండ్ ఏదన్నా ఆక్యుపై అయ్యి ఉన్నా అవన్నీ చేసినా కూడా అది పిఓటి యాక్ట్ కింద వచ్చి 10 years ఆఫ్ ఎలిమినేషన్కి వస్తూ ఉంటుంది. కానీ ఈరోజు కూడా అది కూడా డిస్కషన్ రావటం, దాన్ని కూడా 2 years టైం పీరియడ్ పెట్టి అంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకొచ్చి ఎక్కడ సమస్యలు ఎందుకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయో అన్ని కూడా తక్కువగా చేసి పరిష్కారం అనేది శీఘ్రంగా ఉండే విధంగా అన్నీ కూడా ప్రణాళిక చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. అలాగే ముఖ్యంగా గాజువాక ప్రాంతం వాళ్ళు కూడా ఏది గతంలో 301 జియో ఇచ్చారో అది 2018 నుంచి అది నడుస్తున్నటువంటి ఇష్యూ. ఎలక్షన్ ముందు హడావిడిగా వీరు కూడా 6 నెలల ముందు చెప్పారు, కానీ అది పూర్తిగా కంప్లీట్ ఉన్నటువంటి పరిస్థితి. కేవలం 7,000 మంది పెట్టినటువంటి పరిస్థితి. ఈ రోజున ఆ జీవోను కూడా సవరించి వాళ్ళకి కూడా నామ్స్ పెట్టి గతంలో ఇచ్చినటువంటి జీవో కంటే కొద్దిగా అధిక కొంచెం రేటు పెంచి వాళ్ళకి కూడా రెగ్యులైజ్ చేయడం. అంటే ఇది ఎంతో విశాఖపట్నంలో విశాలంగా అందరూ ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఒక ఆనందమైనటువంటి వాతావరణం కల్పించే విధంగా రెగ్యులరైజేషన్ చేసే విధంగా అంటే భూ హక్కుల్ని వాళ్ళు కల్పించి వాళ్ళు, ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, చెప్తా ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా, వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటా ఉన్నారు, చిన్న రిపేర్ చేయడానికి లేదు, కరెంటు పోతే కరెంటు వైర్ వేసుకోవడానికి లేదు, అలాంటి చాలా దుర్బలమైన పరిస్థితిలో ఉన్నటువంటి జీవితాల గురించి చెప్పారు. కాబట్టి ఆ చలించిపోయి గౌరవ ముఖ్యమంత్రి తప్పకుండా మంచి చేయాలని చెప్పేసి వారి యొక్క ఆలోచన. ఎందుకంటే గత ప్రభుత్వం మనం చూసాం, శుక్రవారం వస్తే బుల్డోజర్లు వస్తాయా లేకపోతే మన ఆపుకోవాలా, మా ఎమ్మెల్యేల గారిని కూడా అప్పుడు అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం, దొంగతనం. అలాంటి ఏమి జరగకూడదు. ప్రజలందరూ కూడా ఒక సుభిక్షంగా ఒక మంచి వాతావరణంలో పాజిటివ్
దీంట్లో నివసించాలి, ఉండాలి, ఒక హక్కుతో నివసించాలి. మళ్ళీ ఇవన్నీ కూడా రేపొద్దున బ్యాంకుల్లో కూడా లోన్లు పెట్టుకుని వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళకి కానీ లేకపోతే విదేశ విద్యకు కానీ ఉపయోగించుకునే విధంగా ఈ ప్రాపర్టీస్ ఉండాలని చెప్పే లక్ష్యంతోనే ఈ యొక్క మంచి కార్యక్రమం చేశారు. ఇలానే ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా రాష్ట్రంలో అన్నీ కూడా కమిటీల ద్వారా అన్నీ కూడా అధ్యయనం చేసి వారికి కూడా ఒక మంచి సొల్యూషన్ ఇచ్చే విధంగా మేము పాజిటివ్గా ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అది నెక్స్ట్ ఇష్యూ. ఇప్పుడు దీంట్లో కూడా కొన్ని ఇష్యూస్ చాలా వచ్చినాయి. ఇప్పుడు ఏ అయితే సింహాచలం భూముల్లో కొన్ని ఇప్పుడు మన కన్స్ట్రక్టెడ్ ప్లేస్ అన్ని చేస్తా ఉన్నాం. అది కాకుండా వాళ్ళు సాగు చేసే భూమి కొద్దిగా ఉంది, ప్లస్ కొన్ని ఖాళీ ఉన్న స్థలం ఉంది. అవన్నీ కూడా సబ్జుడిస్లో ఉన్నాయి, నంబర్ ఆఫ్ బిల్స్ ఉన్నాయి. అవన్నీ సొల్యూషన్ వెంటనే అవ్వదు కాబట్టి అవి కూడా డిస్కషన్లోకి వచ్చాయి. తప్పకుండా పాజిటివ్గా చేయగలిగిన ప్రతి ఒక్క అంశం కూడా పాజిటివ్గా చేయాలని చెప్పేసి ఒక ప్రోయాక్టివ్ మోడ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్తా ఉన్నారు. తప్పకుండా అవి కూడా ఒక పాజిటివ్నెస్ తీసుకెళ్తాం. అది కోర్టులో ముందు మేము ఎక్కడ ఇస్తున్నామా అనేది ఐడెంటిఫై చేసుకుని మేము దాన్ని కోర్టులో సబ్మిట్ చేయాలి. చేసిన తర్వాత అది రిలీజ్ అయిన తర్వాత పెద్ద కార్యక్రమం చేసి తప్పకుండా 12,000 కుటుంబాలకి న్యాయం చేసి వాళ్ళకి ఇస్తాము. అది మంచి వాతావరణంలో కూడా చేస్తాం తప్పకుండా. మా అది వేశారు విజిలెన్స్, ఇంతకుముందు విజిలెన్స్ వాళ్ళ రిపోర్ట్ కూడా ఉంది. మీ ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. దాని మీద ఎస్పీ గారితో, సిఎఫ్ గారితో, కలెక్టర్ గారితో కమిటీ. ఇది ఖచ్చితంగా కోర్టులో సానుకూలంగా మాకు స్పందన వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మీకు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, గతంలో మేము జీవో ఏదైతే 220 ఇచ్చామో దానికి 60 కోట్ల రూపాయలు, 60 కోట్లు రామారామి రెగ్యులైజేషన్ ఫీజు రావడం జరిగిందండి. కానీ గత ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో 420 కోట్ల రూపాయలు వాల్యూ వస్తుంది. కనుక దా వాల్యూ కూడా 60 crores కాకుండా 420 కోట్లు వచ్చేటట్టుగానే ఆ వాల్యూ 450 కోట్లు ఎంతో వచ్చినట్టుగా కలిపి ఆ రెగ్యులేషన్ అమౌంట్ కలిపి ల్యాండ్ వాల్యూ కలిపి సుమారు 610 ఎకరాలు ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు తీసుకున్నటువంటి ల్యాండ్ కన్నా ఎక్కువ వాల్యూ ఉన్నదే ఇస్తున్నారని చెప్పడానికి నా ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక ఖచ్చితంగా ఎంతో మందికి వెసులుబాటు రాబోతుంది అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఇది మ్యాటరు కోర్టులో ఉన్నప్పటికీ కూడా కోర్టులు కూడా మాకు అనుకూలంగా స్పందన వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అంటే ఖచ్చితంగా ఇది ఒక 2-3 నెలల్లో ఒక పరిష్కార మార్గం దొరుకుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా నేను ప్రధానికానికి తెలియజేస్తున్నానండి. విలిగానండి, వాళ్ళు అంతా వెరిఫై చేసుకున్నారు. దేవస్థానం వాళ్ళు చూసుకున్నారు. చైర్మన్ గారితో మాట్లాడడం జరిగింది. ఇది ఎందుకంటే గతంలో కూడా మేము అనువంశిక ధర్మకర్త అయినటువంటి విజయనగరం సంస్థానాధీశులు మరి అశోక్ గజపతి రాజు గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి ల్యాండ్ చూపించి వారు పర్టికులర్గా అడిగింది ఏంటంటే స్వామివారికి గంధం పెంచడానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం ఇవ్వమని చెప్పేసి అడిగారు వారు. అది దాని తర్వాత వాళ్ళకి మరి కొంతమంది కొన్ని ఏరియాస్ సూట్ అయినాయి మేము ఇచ్చినటువంటి ఏరియాస్. ఇవంతా కూడా అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి ల్యాండ్నే ఇస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇవి ఆల్మోస్ట్ అన్ని ఒక దగ్గర అండి. కొన్ని 274 సర్వే నెంబర్ ఒకటి ఇచ్చామండి పెద్దగంటాడికి సంబంధించి. అలాగే గాజువాకలో 86 సర్వే నెంబర్ సంబంధించి ఇచ్చామండి. గొల్లలపాలెం మల్కాపురం 60 సర్వే నెంబర్ సంబంధించడం జరిగిందండి. ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటిదే వాల్యుబుల్ ల్యాండ్ అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుందండి. ఆక్యుపేషన్ వాల్యూ అండి అది 420 ఎకరాలండి. మేము 630 ఎకరాలు ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నామంటే ఎక్కువ ఎందుకు ఇస్తున్నామంటే అండి మీకు ఏమొచ్చిందంటే మేము జీవో నెంబర్ 229 ఇచ్చాం. ఈ 12,000 ఎంక్రోచ్మెంట్స్ రెగ్యులేట్ చేయడానికి ఆ రోజు 60 కోట్లే వచ్చింది. నామినల్ ప్రైస్ ఇచ్చామండి. అది మీరు 301 కానీ 388 కానీ 296 చూసుకోండి. దానికి ఆన్ పార్ విత్ ఆ జీవోస్ ఇచ్చాం. మా తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళకు జీవో ఇచ్చారు, వీటికి ధీటుగానే ఇచ్చారు. కానీ అక్కడెక్కడ కూడా ఒక్క అప్లికేషన్ కూడా రాలే. ఆ జీవోలో 410 కోట్లు వస్తుంది వాల్యూ కలెక్షన్. కనుక మళ్ళీ ఇంకా అబ్జెక్షన్ వస్తుందేమో. అసలు ఈ పాయింట్ కూడా అశోక్ గజపతి రాజు గారే ఉన్నారు. ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 410 కోట్లు ఉంది కదా ఆ వాల్యూ ఇవ్వండి అన్నారు. కనుక
ఆ 410 కోట్లు ఈ 60 కోట్లు మైనస్ చేస్తే ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్కి తగ్గట్టుగా ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అందుకే 420 ఎకరాలు ల్యాండ్కి బదులు 610 ఇస్తున్నాం. సో ఎక్కడ కూడా దేవుడికి సంబంధించినటువంటిది కనుక అందరికీ మనసులో ఒక భయం అయితే ఉంది. అందుకనే ఆ ఈక్వల్ ల్యాండ్ ఈక్వల్గా ఇస్తూ ఆ వేరియేషన్ ఉన్నదానికి కూడా ల్యాండ్ వాల్యూలో ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది. అలాగే రెగ్యులైజేషన్ చేసినటువంటి అమౌంట్ కూడా దేవుడికి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం అండి. ఇది సింహాచలం దేవస్థానం భూమికి సంబంధించి. ఇకపోతే గాజువాక సంబంధించి 301 జీవో ఇవ్వడం జరిగిందండి. ఇది యాక్చువల్గా ఇది హోల్ ఇనాం విలేజ్. ఇనాం విలేజ్ అంటే అది యాక్చువల్గా ప్రైవేట్ ల్యాండ్. ప్రైవేట్ ల్యాండ్లో గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని లిటిగేషన్స్ ఇనాందారుడికి గవర్నమెంట్కి ప్రజలకి ఉన్నటువంటి సందర్భంలో అది ఆ టైటిల్ని గవర్నమెంటే తీసుకుని ప్రైవేట్ ల్యాండ్ని గవర్నమెంట్ ల్యాండ్కి డిక్లేర్ చేశారు. ఎందుకంటే కొంచెం రెగ్యులైజ్ చేయడానికి ఈజీ ఉంటుందని చెప్పేసి అందులో రైతులందరూ కూడా ఒప్పుకుని దానికి 301 2015-16లో ఇవ్వడం జరిగిందండి. చాలా నామినల్ రేట్లతో మీకు 25 రూపాయల నుంచి నాటికి ఇవి సెటిల్మెంట్ జరగకపోవడం వల్ల అక్కడ సెటిల్మెంట్ ఫేర్ ఆడంగల్ అనేటువంటి క్రియేట్ కాకపోవడం వల్ల వీటన్నిటికీ కూడా ఓన్లీ కొలమానం గిల్మెన్ అనేవారు 1903లో చేసినటువంటి సర్వే, అంటే మైనర్ గార్డియన్ ఉండేటప్పుడు ఒక బ్రిటిష్ ప్రభుత్వం మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి గిల్మెన్ అనేటువంటి ఐసీఎస్ అధికారిని అపాయింట్ చేయడం వల్ల ఆయన చేసిన సర్వే ఒకటే కొలమానం తప్ప ఇంకొక రకమైనటువంటి రైతు హక్కులు నిర్ధారించుకునే అవకాశం లేకపోవటం, తర్వాత కాలంలో ఇవన్నీ కూడా న్యాయస్థానాల్లో కానీ రెవెన్యూ కోర్టుల్లో కానీ వివిధ దశల్లో ఉండటం వల్ల ఈరోజు సమావేశం కేవలం ఎవరైతే కన్స్ట్రక్షన్స్ జరుపుకుని ఉన్నారో స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక బాధ్యతగా, ఎందుకంటే వీటి హక్కుల గురించి డీటెయిల్ డిస్కషన్స్ జరిగితే మళ్ళా ఇంకో కాంప్లికేషన్ వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విలువైన భూమి ఇచ్చిన ఈ సమస్య పరిష్కారం చేయాలని సుమారు 5,438 కోట్ల విలువైనటువంటి భూమిని ఈరోజు సింహాచలం దేవస్థానంకి ఇస్తూ 12,000 కుటుంబాలకు లబ్ధి కలిగే విధంగా ఈరోజు ఒక నిర్ణయం, అంటే వీటిని న్యాయస్థానాలకి ఏ అభ్యంతరం లేకుండా ఉండేటట్టుగా ఒక ప్రతిపాదన అనేటువంటిది ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేయటం అనేటువంటిది జరిగింది. డెఫినెట్గా విశాఖపట్నంలో ఒక సుదీర్ఘకాల సమస్య పరిష్కారం అవుతుందనేటువంటి భావం ఈరోజు డెసిషన్ వల్ల కలిగింది. రెండో అంశం ఏదైతే ఈ మిగిలిన హక్కులకు సంబంధించినటువంటి, ఎందుకంటే ఇది 70% సమస్య పరిష్కారం అయిపోతుంది ఈరోజు ఆ పంచగ్రామాల్లో. మిగిలింది ఏదైతే ఉందో దాన్ని సెకండ్ ఫేజ్లో మరలా దేవాదాయ మంత్రి గారు అలాగే రెవెన్యూ మంత్రి గారు ఒక కమిటీలా మరలా దీనిపైన ఏ రకంగా ఆలోచన చేయాలనేటువంటిది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 296/388 స్టేట్ వైడ్ వచ్చిన జీవోని ఎక్కువ శాతం విశాఖపట్నం జిల్లాలోనే ఉపయోగించుకోవడం జరిగింది. రెవెన్యూకి సంబంధించినటువంటిది మీ అందరికీ తెలుసు. ఒక ఐవీఆర్ఎస్ ద్వారా పట్టాలు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు పసుపు కుంకుమ ఇచ్చి విశాఖపట్నంలో వేల సంఖ్యలో పట్టాల పంపిణీ జరిగితే ఒక జాతర మాదిరిగా ఎక్కడైనా ఏదైనా అవినీతి జరిగిందేమో పట్టాల పంపిణీ రెవెన్యూ యంత్రాంగం అనగానే ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది పబ్లిక్లో, ఏదైనా దీనిలో అవినీతి జరుగుతుందనే ఉద్దేశంతో ఐవీఆర్ఎస్ పెడితే 99% ప్రజల నుంచి ఒక చక్కగా పట్టాలు పంపిణీ అని జరిగిందని వచ్చినటువంటి ఆ రిజల్ట్స్ మీ అందరికీ తెలుసు. విశాఖ నగరం 2019-21లో కూడా నగరంలో శాసనసభ్యులు అందరం కూడా గెలవడం అనేటువంటి జరిగిందంటే ఈరోజు అక్కడ ఉండేటువంటి ఇది ఒక ప్రధాన, ఎందుకంటే విశాఖపట్నం అనగానే పోర్ట్ ల్యాండో లేకపోతే రైల్వేసో లేకపోతే డిఫెన్సో ప్లెయిన్ ఏరియాస్ అన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏరియాస్గానే పరిగణించబోయి ఉపాధి కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడ ఆశ్రయం దొరికితే అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. సో వేల సంఖ్యలో అర్హులైనటువంటి వారు ఉండడం వల్ల ఈ 296/388 జీవోల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు రావడమే కాకుండా వాటిని కూడా ఒక సాంకేతిక పరంగా ఒక పట్టాని వాళ్ళ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కూడా మొత్తం ఓవరాల్గా కంప్యూటరైజ్ చేసి వాళ్ళకి హద్దుల సమస్య కూడా రాకుండా ఉండేటట్టుగా ఆ రోజు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆ పట్టాలోనే 2 ఏళ్ల తర్వాత వీళ్ళు
ట్రాన్స్ఫరబుల్ రైట్స్ కూడా ఇప్పుడైతే డీఫామ్ పట్టా ఇచ్చారంటే ట్రాన్స్ఫరబుల్ రైట్స్ ఉండవు, కేవలం అనుభవించే హక్కు ఉంటుంది. అలాంటిది కాకుండా వీళ్ళకి ఏదైనా తనఖాలు పెట్టుకున్నా లేకపోతే అప్పు తీసుకోవాలన్నా బ్యాంకులు వెళ్ళి వాళ్ళకి ఏదైనా ఉపయోగపడేటట్టు ఆస్తి ఉండాలి, సంపూర్ణ హక్కులు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు 296 పేదవాడికి ఉద్దేశించి 100 గజాల లోపు ఉచితంగా ఇవ్వడానికి, మిగిలిన వాటికి ఒక స్వల్ప ధరను నిర్ణయించి 388 కూడా రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు. దానిలో చాలా మంది రాష్ట్రంలో వచ్చినటువంటి జీవోలో విశాఖపట్నంలో ఉపయోగించుకోవడం జరిగింది. కానీ దురదృష్టం కొద్దీ గత పాలకులు మరలా ఆ ట్రాన్స్ఫరబుల్ రైట్స్ గురించి ఏ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల వారు ఇప్పటికీ కూడా ఆ పట్టాసు ఈ డీఫామ్ పట్టా కానీ పూర్వం ఇచ్చినటువంటి డీఫామ్ పట్టా కానీ పరిగణించే పరిస్థితి వచ్చింది. దానికి ఈరోజు ఇప్పటి నుంచే ఎఫెక్ట్ అయ్యే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో ఇచ్చిన పట్టాలన్నీ కూడా వాళ్ళకి ఫుల్ రైట్స్ వచ్చేటట్టుగా